of the game. It's a rich thing. హాయ్ అండి, వెల్కమ్ టు షామీస్ కిచెన్. ఈరోజు అయితే మరో మంచి రెసిపీతో అలాగే మంచి సెగ్మెంట్స్ మీ ముందుకు వస్తాను. ఏంటి అంటారా, పిల్లలు సెలవులు వచ్చి ఇంట్లో ఉన్నారు. అలాగే ఇప్పుడు ఐపీఎల్ నడుస్తుంది. ఈ ఐపీఎల్ నడుతుంది అంటేనే జాబ్ చేసి కరెక్ట్ టైంకి వచ్చి టీవీ దగ్గర కూర్చుంటారు మన వారు. అలాంటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ టీవీ దగ్గర కూర్చున్నారు అనుకోండి, అది తినడానికి ఏదైనా పెట్టాలి కదా. బయట నుంచి చక్కగా ఇంత మూటలు తెచ్చుకున్నా లేసులు, కురికిరేలు, మిక్చర్స్ ఇవన్నీ తెచ్చుకుని పెట్టుకుని ఒక్కొక్కటి తిన్నారు. కాకపోతే నాకు ఆ ప్యాకెట్లో ఉన్న ఐటమ్స్ నాకు నచ్చదండి. ఎందుకంటారా, ప్యాకింగ్లో ఉన్నాయి అంటే ఆయిల్ ఉంటుంది. ఆ ఆయిల్ ఎన్ని రోజులతో మనకు తెలియదు కానీ నిలవైపోద్ది. అలా కాకుండా నేను చక్కగా మా వారికి మా పిల్లలకి చక్కగా ఇంట్లోనే చేసి పెట్టి ఒక కంటైనర్లో వేసుకున్నాం అనుకోండి, రోజుకు ఐటమ్ తీసుకుని ఇవ్వచ్చు వాళ్ళకి. చక్కగా ఆ ఐపీఎల్ చూస్తూ క్రికెట్ పడిపోయిందా, వికెట్ పడిపోయిందా, 6 వెళ్ళిందా, 4 వెళ్ళిందా చూస్తూ చక్కగా తినేస్తారు అన్నమాట. చక్కగా అలా ఐపీఎల్ నడుస్తుంది, వాళ్ళకి పెట్టినట్టు ఉంటుంది. పిల్లల్ని 2 నెలలు మనం చక్కగా వాళ్ళకి ఇష్టం వచ్చినవి చేసి మనము వాళ్ళకి సంతృప్తిగా చూసుకున్నట్టు ఉంటుంది. ఎందుకంటే దీని తర్వాత మనకి వాళ్ళకి టైం ఉండదు, మనకి టైం ఉండదు. ఇంత ఖాళీ టైం అయితే మనకు దొరకదు. ఇవాళ సండే మార్నింగ్ నుంచి ఒక రకంగా పని ఉంటే ఇప్పుడైతే ఇంకో రకంగా ఉంది. అంటే నా హెల్త్ బాగోపోయినా నేను మటుకి వీడియో తీయాలి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి ఆ ఐటెం ఏంటో చూసి వచ్చేద్దాం సింపుల్గా. ఈరోజు నేను అందరూ చేసే విధంగానే చేస్తున్నాను. కాస్త కొంచెం డిఫరెంట్గా శనగపప్పుని అలాగే శనగపప్పుతో మసాలా వేసి నేను ఫ్రై చేసి పెడుతున్నాను అన్నమాట. ఆల్రెడీ 1 కప్పు శనగపప్పు, అంటే ఇది నేను కంప్లీట్గా 1/2 kg తీసుకున్నానండి. ఈ కప్పు అలాగే ఒక 2 hours వరకు నానబెట్టుకున్నాను. ఇలాగ వాటర్ వేసి ఈ రకంగా నానబెట్టుకున్నమాట. ఇక్కడికి వచ్చి నేను 4-5 స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. ఎక్కువ అవసరం లేదు, చక్కగా వేగిపోతుంది. శనగపప్పుని చక్కగా వాటర్లో తీసేసి క్లాత్ మీద వేసి ఈ రకంగా ఆరబెట్టుకున్నానండి. అసలు వాటర్ అంటూ లేకుండా ఆరబెట్టుకుంటే బీగా మనకి వేగిపోతాయి అన్నమాట. చూసారా, నేను చిన్న కప్పుతో తీసుకుంటే ఒక పెద్ద కప్పు అయినాయి అన్నమాట నానబెట్టేటప్పటికి. ఆల్రెడీ ఆయిల్ వేసేసుకున్నాను, హీట్ అయిపోయింది కాబట్టి శనగపప్పు వేసేసుకుంటున్నాను. ఒకటే ట్రిప్లో వేసేసుకుంటున్నాను. శనగపప్పు అంతా వేగిపోతుందండి. ఇలా కలుపుకుంటే చక్కగా వేగిపోతుంది. ఈ శనగపప్పుకి చిన్నగా మసాలా కూడా రెడీ చేసుకోవచ్చు. అది కనుక వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. వేసుకోవడానికి మసాలా రెడీ చేసుకుందాము. పెద్ద టైం కూడా పట్టదు మనకి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రెండోది హెల్దీగా ఉంటుంది అన్నమాట. మనం అంతా కూడా హైజీనిక్తో చేసుకుంటాం కదా, ఆయిల్ మంచిగా వేసుకుంటాం. అలాగే మసాలా అది కూడా మనం చక్కగా నీట్ అండ్ క్లీన్గా చేసుకుంటే ఏ పైన ఈ రకంగా వేయించుకోవాలండి. శనగపప్పులోకి మసాలా ఏం వేస్తున్నాను, ఎలా చేయాలన్నది మీకు చూపిస్తున్నాను. ఇక్కడైతే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. అలాగే ఒక 4-5 ఎల్లుల్లిపాయలు ఈ రకంగా తీసుకోండి. తర్వాత నేను మసాలా కూడా ఇలాగా దంచేసి రెడీ చేసుకున్నాను. చూపిస్తాను అది కూడా మీకు. నేను ఈ రకంగా ఇది కనుక వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు మన మార్కెట్లో కూడా ఇంత టేస్ట్ రాదు. అక్కడైతే ఉప్పు కారం వేసేసి ఇస్తారు. మనం అయితే ఈ రకంగా తెచ్చుకున్నాం అనుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తినేటప్పుడు ఇంకా అసలు మళ్ళీ తినాలనిపిస్తుంది అన్నమాట, అంత బాగుంటుంది అన్నమాట. ఇప్పుడైతే ఇలా ఫైన్గా చక్కగా వేయించుకున్న తర్వాత ఫైనల్గా చూపిస్తాను. శనగపప్పు వేసిన తర్వాత ఇలా వేస్తూనే ఉండాలి. ఇలా వేస్తూ ఉంటే ఈవెన్గా వేస్తామన్నమాట. ఇప్పుడైతే ఇక్కడ ఒక కరివేపాకు ఇలా కట్ చేసేసి వేసేసాను. ఇప్పుడు వేసేసిన తర్వాత ఇది కూడా వేసేసుకున్నాం అనుకోండి, ఒకటే టైంలో పని అయిపోతుంది. మళ్ళీ మనం కరివేపాకు వేసి వేయించుకోవాల్సిన పని ఏమీ లేదు. వేస్తాం కదా, చక్కగా వేయిపోతుంది కదా. ఇప్పుడు తీసేసుకుంటాం. నేను ఒకటే కలర్ వచ్చినాయి ఈవెన్గా. మనకి మార్కెట్లో తెచ్చుకుంటే ఏ కలర్ వచ్చినాయో సేమ్ యాస్టిక్ అలాగే వచ్చినాయి. ఇప్పుడైతే ఫటాఫట్ మనం తీసేసేయాలి. ఉత్తినే మాడిపోతుంది అన్నమాట శనగపప్పు. మనం పచ్చడి చేస్తే ఎంత స్పీడ్గా మాడిపోద్దో ఆ రకంగా మాడిపోతుంది శనగపప్పు. చూసారా, తీసేసుకుని చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇప్పుడు మనం మసాలా వేసాక ఇంకా కలర్ఫుల్గా ఉంటాయి.
చూసారా మనం ఎంత శనగపప్పు వేస్తే ఎంత అయిందో. రండి ఫైనల్గా మసాలా వేసేటప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తాను నేను. ఇంకా నేను ఉప్పు మరీ ఎక్కువ వేసుకోకూడదు, లైట్గా వేసుకోండి. శనగపప్పులో కూడా సాల్ట్ ఉంటుంది కదా, ఇంతే సాల్ట్ వేసాను. అలాగే కారం, మీరు ఇంట్లో మసాలా కారం ఉందనుకోండి అసలు ఏం వేసుకోకలేదు, ఆ మసాలా కారం వేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే ధనియాలన్నీ ఆడించుకుంటే కదా, అది వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను దంచి పెట్టుకున్నాను కదా, అది కూడా వేసేసుకుని చక్కగా ఇలా ఒక్కసారి అనుకోండి. ఇప్పుడు ఈ స్పూన్తో కలిపేసుకోండి. ఈ మసాలా మనకి తినేటప్పుడు చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడే సువాసన వస్తుందండి కలుపుకుంటే. ఈ మసాలా అంతా చక్కగా శనగపప్పు, ఈ వేయించుకున్న శనగపప్పులు కలిసిపోయేదాకా చక్కగా కలిపేసుకోవడమే. కలిపాక ఫైనల్గా చూపిస్తాను మీకు. ఫైనల్గా నేను చేసిన శనగపప్పు మసాలా మిక్చర్ చూసేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సాయంత్రం పిల్లలకి స్నాక్స్గా కానీ, అలాగే ఇప్పుడు క్రికెట్ అవుతుంది కదా IPL, మొత్తం ఫ్యామిలీ అంతా కూర్చుని ఎంజాయ్ చేస్తారు కదా, అలాంటప్పుడు చిన్న చిన్న బౌల్లో వేసి ఇలా ఇవ్వండి ఇంట్లో అనుకోండి. ఈ రకంగా జీలకర్ర ఎల్లుల్లిపాయ దంచి వేయండి, అసలు ఈ టేస్ట్ అయితే మీరు మర్చిపోలేరు, అంత బాగుంటుంది అన్నమాట. ఇదండి ఫైనల్గా అయితే నేను చేసిన ఈ శనగపప్పు మసాలా ఫ్రై మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. పక్కనే ఒక బెల్ ఉంటుంది, అది కనుక ఆల్లో పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేస్తుంది. మరో మంచి స్నాక్స్తో మరోసారి కలుద్దాం. ఫైనల్గా అయితే ఒకసారి లుక్ చేయండి.